హలో అండి. మడత కాజా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనము స్వీట్ షాప్‌లో మాదిరిగానే ఇంట్లోనే మడత కాజాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? బయటకనేది చాలా క్రిస్పీగా, లోపలనేది చాలా సాఫ్ట్‌గా వచ్చేటట్టు తయారు చేసుకోవచ్చు. చూడండి ఎన్ని పొరలుగా వచ్చిందో మడత కాజా అనేది. అచ్చం బయట కొన్నట్టే కదా! అలా మడత కాజాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇవన్నీ కొలవడానికి ఒక బౌల్‌ని తీసుకోవాలండి. ప్రతిదాన్ని దాంతోనే కొలిసేటట్టు చూసుకోవాలి. ముందుగా కప్పుడు మైదాని తీసేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి, పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని, 3 చిటికెళ్ళ వరకు సాల్ట్ ఏసుకోవాలండి. దీనికి సాల్ట్ ఎక్కువగా అవసరం ఉండదు. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసి మళ్ళీ కొంచెం మెత్తగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టాలండి. నెయ్యి అనేది మీ దగ్గర లేకపోతే ఆయిల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఈ వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోగా మనము పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ పెట్టి మనం ఏ కప్పుతో అయితే మైదాని తీసుకున్నామో అదే కప్పుతోని కప్పుడు వరకు పంచదారని తీసేసుకొని, అదే కప్పుతో కప్పుడు నీళ్ళు కూడా పోసేసుకొని పంచదారను పాకం పట్టుకోవాలండి. ఆ పాకం మరిగేలోగా ఇది ఉండలుగా చుట్టుకోవాలి. మైదా ముద్దను కలిపి ఉంచాం కదా, అది 5 ముద్దలుగా చేసేసుకొని ఉంచుకోవాలి. అంతలోగా పాకం అనేది మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, తేగు పాకం కంటే కొంచెం తక్కువగానే ఉండాలి. మనం ఇప్పుడు గులాబ్ జాములు గట్రా చేసేటప్పుడు చేస్తాం కదా, పాకం తీస్తాము, ఆ మాదిరిగా ఉంటే సరిపోద్ది. ఇందులో ఒక లెమన్ కూడా పిండుకోవాలండి. హాఫ్ చెక్క అయితే సరిపోద్ది. మీ పంచదార పాకం అనేది గడ్డలు కట్టకుండా ఉండడానికి ఈ నిమ్మకాయ రసం అనేది ఉపయోగపడుతుందండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. 5 చపాతీ ముద్దల్లా చుట్టాం కదా, దాన్ని మనం చపాతీల మాదిరిగా పాముకొని తెచ్చేసుకొని దానిపైన కొంచెం కొంచెంగా నెయ్యి వేయాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఉంటే కార్న్‌ఫ్లోర్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. కార్న్‌ఫ్లోర్ లేదంటే మైదానే యూజ్ చేసుకోవచ్చు. ఒక చపాతీ పైన కొంచెం నెయ్యి వేసి మొత్తం పామాక దానిపైన కొంచెం కార్న్‌ఫ్లోర్‌ని కూడా చల్లి పామాలండి. పామిన తర్వాత ఇంకో చపాతీ వేసుకోవాలి. అలా 5 మనం చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం టైట్‌గానే రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత చివర్లు అనేవి కొంచెం గట్టిగా అద్ది అంటించుకునేటట్టు చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇటువైపు చివర కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మనం చాక్‌తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగానే కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్న దాన్ని వేలుతో ఇలా ఒత్తి తర్వాత లైట్‌గా ప్రెస్ చేసుకోవాలండి చపాతీ కర్రతో. అన్నిటికి అలా పాముకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకైతే మాత్రం వేయకూడదండి. కొంచెం మనం చెయ్యి పెట్టగలిగేంత వేడుంటే చాలు. అంటే గోరువెచ్చగా అయితే చాలనమాట ఆయిలు. అలా అయిన తర్వాత మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న కాజా కోసం తయారు చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకొని అవి పైకి తేలేంత వరకు మనం దాంట్లో గరిటె పెట్టకూడదు. అవి పైకి తేలిన తర్వాత గరిటెతో అటు ఇటు కదుపుతూ లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వేపుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అయితే వేపకూడదు. వేపితే మధ్యలో వరకు ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. అవి అలా తీసి మనం ముందుగా తయారు చేసుకున్న పాకం ఉంటుంది కదా, ఆ పాకంలో వేసి 3-4 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. ఎక్కువసేపు ఉంచవసరం లేదు, లేకపోతే మెత్తగా అయిపోతాయి కాజాలు అనేవి. ఉంచేసి తీసేసుకొని పెట్టుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కాజాలు అనేవి. లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యి లోపల వరకు కూడా
పాకం అనేది వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది